ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో చివరి వారం కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు. శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివునికి పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు. కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు. అయితే ఈ నెల నవంబర్ 17వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 17 చివరి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. నవంబర్ 17 చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను పెట్టకూడదు. కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యం పిండితో కొన్ని పాలు వేసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసి శివుని ముందు 2 పిండి దీపాలు వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పూజలలో నైవేద్యంగా అరటిపళ్ళు నివేదించండి. చివరిగా పరమేశ్వరుని హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు. ఉపవాసం ఉండేవారు శివుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి తలుపులను మూసి ఉంచకుండా మెయిన్ డోర్ కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగులకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంటిలో వెంటనే అడుగు పెడుతుందంట. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత 6 గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించాలి. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర గాని ఉసిరి చెట్టు కింద గాని 365 ఒత్తుల దీపం వెలిగించాలి. చివరి కార్తీక సోమవారం రోజున 365 ఒత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ 365 ఒత్తులతో పాటు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక సోమవారం నాడు విభూతిని దర్శించిన వారిని ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న చోట ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరికనైనా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుణ్ణి స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలతో నారికేల దీపం 1. కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటాము. శివునికి అత్యంత ఇష్టమైన దీపాలతో కొబ్బరి చెప్ప దీపం 1. ఈ కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుని ఎంతో సంతోషించి కోరికలన్నీ వరాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివునికి ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చెప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. ఇంటి ముందు గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తులసి పూజ చేయాలి. తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన ఒక మట్టి దీపం పెట్టుకొని దీపం 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని తులసి కోట ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏదైనా కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది.
కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక సోమవారం శివలింగంపై చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య మీ భక్తిని పులకరించిపోయి కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తాడు. శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే 1000 జిల్లేడు పూజలతో శివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది. అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో తిరుమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక సోమవారంలో మీ ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కార్తీక సోమవారం నాడు కనకదార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. రాహుకేతుల దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.